వస్తే సేవ చేస్తాను, వెళ్తే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, రెండే జరిగితే ఏముంటది అన్నాడు. మేము కలిసినప్పుడు కూడా శుభ్రంగా షేవింగ్ చేసుకున్నాడు, తలస్నానం చేశాడు, ఫ్రెష్గా ఉన్నాడు. ఆమె చూసిన ఒక్కరోజే గ్యాప్, మూడో రోజున ప్రభు నందు నిద్రించాడు. మరలా వెళ్ళాం. ఎలా ఉందంటే ఏదో వెళ్ళిపోతానికి సిద్ధపడిపోయినట్టు, రెడీ అయిపోయినట్టుగా నాకు అనిపించింది నా మనసుకి అలా అనిపించింది. కానీ దేవుడు ఎంత ఎంత గొప్పగా ఆ, తను పిలుచుకున్నాడంటే, ఎందుకంటే మనం ఏదో చనిపోతే మనం చాలా దుఃఖపడతాం కానండి, ఈ లోకంలో ఉన్న బంధాలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ శ్రమలన్నీ ఇంకా వాళ్ళకి పోనీ అనమాట. ఇంకా అక్కడ శ్రమ లేదు, ఉందా? చింత లేదు, ఏమీ లేదు అక్కడ. ఎవరికి? ప్రభునందు నిద్రించిన వారికి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? అందుకే ప్రభువుని తెలుసుకోవాలని చెప్పేది. ఒకవేళ ప్రభువును తెలుసుకోకుండా ఒకవేళ మరణిస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారంట? రెండవది ఎక్కడంటే నరకం, నిత్య నరకం. ఈ శ్రమల కంటే, ఈ ఇబ్బందుల కంటే, ఈ ఇబ్బందుల కంటే అధికమైన యాతన, నరక యాతన. ఆ యాతనలో మనము పడకుండా తప్పించబడటానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడే ఒక మీటింగ్ జరుగుతుంది తెలుసా? ఇవాళ ఇక్కడ విజయవాడ ఆర్ఎస్ఎస్ మీటింగ్. ఏ మీటింగ్ అండి? ఆ, తెలుసా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనం వాళ్ళ జోలికి పోపోయినా మనము దేవుణ్ణి ఆరాధించకూడదు. అదే వాళ్ళ ఉద్దేశం. మనం వాళ్ళ జోలికి ఏమి వెళ్ళకపోయినా మనకు దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి మన దేవుణ్ణి మనం ఆరాధించుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆరాధించకూడదు అని. హల్లెలూయా. అంటే పరిస్థితులన్నీ ఆ, సంకుచితం అయిపోతున్నాయి. రేపొద్దున్న దేవుణ్ణి ఆరాధించుకోవడానికి అనుకూలత లేని పరిస్థితులు కూడా మనకి ఎదురవచ్చు. హల్లెలూయా. కనుక సేవకుడు దేవుని సేవ చేశాడు, పరిచర్య చేశాడు. దేవుని పిలుపు అందుకుని దేవుని రాజ్యంలోకి. ఎందుకంటే మేమంతా కలిసి ఉన్నాం కనుక తను ఏంటో నాకు తెలుసు. తన కష్టపడి టైలరింగ్ చేసుకుని ఆ కుటుంబాన్ని పోషించుకోవడమే తప్ప ఒకరు రూపాయి ఎప్పుడు ఆశించలేదు. ఇప్పుడు మాతో పాటు ఉన్నటువంటి నాకంటే ముందుగా శాలేమికి దేవుడు బాగా స్నేహితుడు, చిన్నప్పటి నుంచి స్నేహితుడు. కానీ ఇప్పుడు దేవుడు సమృద్ధి ఇచ్చాడు, రూపాయి ఇస్తాడా? అయినా ఎప్పుడు ఆశించాడు, ఎప్పుడు ఆశ. ఆ ఉన్నంతలోనే తన బిడ్డలను పెంచుకున్నాడు, ఆ దేవుని పరిచర్య చేశాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, మనము అంటే మనకంటే చిన్నవారు, మనకంటే లేకపోతే కాస్త వయసులో ఉన్నవారు వెళ్ళిపోతున్నారు అండి. మనము ఎప్పుడు వెళ్ళిపోతామో మనకి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక దేవుని సంగమా, ఆలోచించి మీరు దేవుని పట్ల ఒక నిశ్చయత మనకు ఉండాలి. చూడండి 119వ కీర్తన
119వ కీర్తన 57వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నీవే నా భాగం, నీ వాక్యమును అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకుని ఉన్నాను. హల్లెలూయా. ఏం నిశ్చయించుకున్నాడండి? నీ వాక్యమునే నేను అనుసరించి నడుచుకోవాలని నిశ్చయించుకున్నాడు. మనుషులను అనుసరించక, లోకాన్ని అనుసరించక తన నిశ్చయిత ఏంటంటే వాక్యమును అనుసరించాలని నిశ్చయించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? కింద చదవండి. కటాక్షము నా పూర్ణ హృదయంతో నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. కటాక్షముంచయ్యా. కటాక్షం అంటే ఆయన కరుణ. నిజంగా నేను నీ వాక్యమందు నేను ఏదైతే నిశ్చయించుకున్నానో నీ వాక్యమందు అనుసరించి నడుచుకోవాలని నిశ్చయించుకున్నానో ఆ నిశ్చయతలో నేను ఉండునట్లుగా నన్ను కటాక్షించమని పూర్ణ హృదయముతో నిన్ను బ్రతిమాలుకునుచున్నాను. హల్లెలూయా. ఒకటి, మొట్టమొదటిగా ఏం చేశాడంటే దేవుని వాక్యమును అనుసరించి నిశ్చయించుకున్నాడు. 2, ఆ నిశ్చయతలో ఉండటానికి నిలవబెట్టమని దేవుణ్ణి ఏమండి పూర్ణ హృదయముతో బ్రతిమాలుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? బ్రతిమాలుకుంటున్నాడు. తర్వాత చదివితే, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనాలు తట్టు మరలుకుంటుని, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. హల్లెలూయా. త్వరపడి తిని, జాగు చేయలేదు, ఆలస్యం చేయలేదు. నీ కోసమే దేవా నా జీవితం, నీ కోసమే నాలో ఊపిరి ఉండే వరకు నా జీవితం నీ కోసమే. యేసయ్యా నీవే నా మానుడు, యేసయ్యా నీవే నా పాలకుడు, యేసయ్యా నీవే నా యజమానుడు, యేసయ్యా నీవే నా పాలకుడు. నీ కోసమే దేవా నా జీవితం, నీ కోసమే నాలో ఊపిరి ఉండే వరకు నా జీవితం నీ కోసమే. నాలో ఊపిరి ఉండే వరకు నా జీవితం నీ. మనసున్న తలంపులను శరీర భావములను, మనసున్న తలంపులను శరీర భావములను నీవే ఏలుమయ్యా, యేసయ్యా నీవే కాయుమయ్యా, నీవే ఏలుమయ్యా, యేసయ్యా నీవే కాయుమయ్యా. నీ
కోసమే దేవా, నా జీవితం నీ కోసమే, నాలో ఊపిరి ఉండే వరకు నా జీవితం నీ కోసమే, నాలో ఊపిరి ఉండే వరకు నా జీవితం నీ కోసమే. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒకటి నిర్ణయం ఇక్కడ కీర్తనకారుడు నిశ్చయించుకున్నాడు. ఏంటో తెలుసా? నేను దేవుని వాక్యమును బట్టే నడుచుకుంటానని నిశ్చయించుకున్నాడు. రెండవదిగా ఆయన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఏమన్నాడంటే కటాక్షం ఉంచమని ఏమండి బ్రతిమాలుకుంటున్నాడు. హల్లెలూయా, బ్రతిమాలుతున్నాడు. కొన్ని సందర్భాలలో మనము కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలలోంచి మనం తొలగిపోతాం, నిర్ణయాలలో నిలబడం. ఆ నిర్ణయము మన పట్ల అది నెరవేరినట్లుగా దేవుణ్ణి బ్రతిమాలుకోవటం అనే అనుభవం చాలా మందికి ఉంటుంది. ఎందుకు తెలుసా? దేవుడు మనం కటాక్షము చూపకపోతే ఆ నిర్ణయములో మనము నిలబడలేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిశ్చయించుకుంటమే కాదు, నిర్ణయించుకుంటమే కాదు, దేవా ఆ నిర్ణయములో నేను ఉండునట్లుగా నీవు కటాక్షము చూపమని బ్రతిమాలుతున్నాడు. ఎందుకో తెలుసా? చూడండి, ఈ 119వ కీర్తనలోనే 129వ వచనాన్ని మనం చదువుకుంటాం. సెకండ్ పేజీలో మనం తర్వాత పేజీలో చూస్తే, నీ శాసనాలు ఆశ్చర్యాలు కావునని నేను వాటిని గైకొంటున్నాను. నీ వాక్యము వెల్లడి అగుతోడని వెలుగు కలుగు, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞలందైనా అధిక వాంఛ చేత నోరు తెరిచి ఒగుర్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయునట్లు నా తట్టు తిరిగి కరుణించుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను యాలనీయకుము. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. హల్లెలూయా. చూడండి, ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని వాక్యం అంట శాసనం. శాసనం అంటే తెలుసా అండి? ఆ శాసనము మారదు. దానియేలు విషయంలో రాజుగారు ఒక శాసనాన్ని విడుదల చేశారు. ఆ శాసనాన్ని దానియేలు గురించి, యథార్థతను గురించి తెలిసిన శాసనాన్ని మార్చగలిగాడా? ఎవరు? రాజుగారు. అలాంటిది భూ సంబంధమైన రాజు శాసించిన శాసనమే మార్చలేకపోయాడు కదా. అలాంటిది ఈ యుగాలను అంటే ఈ సర్వలోకమును సృజించినటువంటి సృష్టికర్త ఆయన శాసనం మారుతుందా? మారనే మారదు. ఈ భూమి ఆకాశాలు గతించినా అది గతించదు. అందుకే అంటున్నాడు, కావున నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యము వెల్లడి అగుతోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. నీ ఆజ్ఞలు అందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగుర్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు ప్రభువా. ఏ పాపము కూడా నన్ను ఏలనీయొద్దని ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుణ్ణి పూర్ణ హృదయముతో బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే దేవుని దగ్గరికి వచ్చాము, దేవుణ్ణి ఎలా వెంబడించాలో ఒక నిశ్చయత మనకు ఉండాలి కదా. ఉండాలా? ఒక నిశ్చయత అంటే ఒక నిర్ణయం.
దేవుని దగ్గరికి నేను ఈ సమయానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునిని నేను ఆత్మతో సత్యముతో నేను ఆరాధించాలి. దేవునిని నేను కొనియాడాలి. దేవుని సన్నిధిలో నేను ఇలా క్రమంగా కూర్చోవాలి. దేవుని కొరకు నేను ఈ పరిచర్య చేయాలి. దేవుని సన్నిధిలో నేను స్తుతించాలి. దేవుని సన్నిధిలో కీర్తనలతో ఆయన నామ ప్రభావమును బట్టి నేను కీర్తించాలి. ఒక నిశ్చయత, ఒక నిశ్చయత. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనము ఆరాధించే దేవుడు, మనము మాట్లాడుతున్న దేవుడు ఎవరంటే జీవము కలిగిన వాడు. హల్లెలూయా. ఎవరండి ఆయన? జీవము కలిగిన వాడు. జీవము లేనివాడు, జీవము లేనివాడు, జీవము కలిగిన వాడు. అంటే ఈ భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ ఆయన మాట మారని దేవుడు, మారని దేవుడు. ఆయన శాసనము మారదు. ఆయన మాట విడుదలైన తోడనే వెలుగును కలగజేస్తుంది. అది కార్యము చేయకుండా వెనుదిరగదు. అందుకే చూడండి, ఆయన నామమున విడుదల చేసిన మాట అది వెళ్ళి మనిషిని స్వస్థపరుస్తుంది, లేకపోతే దెయ్యాన్ని వెళ్ళగొడుతుంది, లేకపోతే అక్కడున్న అశాంతిని దూరపరిచి నెమ్మదిని కలగజేస్తుంది. అది కార్యం చేసేది ఎవరో తెలుసా? దేవుని శాసనం, దేవుని శాసనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని మనలో ఏమి, దేవుని శాసనము మారదు. అందుకే ప్రభువా, నీ శాసనములయందు, నీ వాక్యమందు అనుసరించి నేను నడుచుకుంటాను ప్రభువా. అందులోంచి నన్ను తప్పిపోకుండా నన్ను స్థిరపరచునట్లుగా నన్ను కటాక్షముంచయ్యా. ఏ పాపము నన్ను ఏలనీయద్దు, ఏ పాపము ఏలనీయద్దు. ఈ భాగ్యమును నేను పోగొట్టుకోకుండా నన్ను ఈ శాసనములయందు, ఈ కట్టడల యందు నిలిచి నేను ప్రభువా నేనేం చేయాలి తెలుసా? నేను క్షేమంగా ఉంటున్నట్లుగా నన్ను కనికరించయ్యా అని దేవుని బ్రతిమాలుకుంటున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు. చూడండి, చూడండి కీర్తన 16వ కీర్తన, 16వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుంటాం. యెహోవా నా స్వాస్థ్య భాగం, నా పానీయ భాగం, నీవే నా భాగమును కాపాడుతున్నావు. హలో, ప్రాప్తించాను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన కాలం. హల్లెలూయా. ఈ భాగం ఏంటంటే శ్రేష్టమైన భాగం. మన స్వాస్థ్యం ఎవరు? కీర్తనకారుడు ఏమంటున్నాడంటే యెహోవాయే నా స్వాస్థ్యం, యెహోవాయే నా ఆస్తి, నా సర్వం ఆయనే, నా భాగం ఆయనే. అందుకే నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహరమైన స్థలాలలో నాకు పాలు ప్రాప్తించాను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగి. శ్రేష్టమైన స్వాస్థ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి స్వాస్థ్యం అంటే శ్రేష్టమైన స్వాస్థ్యం. ఇప్పుడు దేవుడు మనకు దొరికాడంటే, దేవుడు నిజంగా ఆరాధిస్తున్నామంటే, దేవుని యందు ఉన్నామంటే మనకేం దొరికింది? శ్రేష్టమైన స్వాస్థ్యం మనకి దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసండి, అందుకే చూడండి ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇర్మియా అంటాడు కదా, చూడండి ఆ మాట. యాకోబునకు స్వాస్థ్యమగు వాడు వాటి వంటి వాడు ఆయన, సమస్తమును నిర్మించిన వాడు ఇశ్రాయేలు, ఆయనకు స్వాస్థ్యముగా ఉన్న గోత్రము, సైన్యములకు అధిపత్యగు యెహోవా అని ఆయనకు పేరు. హల్లెలూయా. ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా ఉన్నవాడు, ఆ స్వాస్థ్యము ఎటువంటి వాడంటే సర్వలోకమును ఏలుతున్నవాడు, సర్వ సృష్టిని ఆయన నడిపిస్తున్నవాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలను ఏంటంటే నడిపించినటువంటి వాడు, సైన్యములకు అధిపత్యకు యెహోవా, యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా ఇచ్చిన భాగం ఎటువంటిదంటే శ్రేష్టమైనది. చూడండి,
ఇశ్రాయేల్ ప్రజలకి ఏమిస్తానన్నాడు దేవుడు? అబ్రహాంతో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నాడు స్వాస్థ్యంగా. అవునా కాదా? ఇప్పుడు ఈ భూమి మీద దేవుడిచ్చిన స్వాస్థ్యము ఈ రోజున ఇజ్రాయెల్ దేశంలో పండే పంటలు ఎక్కడైనా పడుతాయా? ఏమండి? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యేసు ప్రభు వారు సంచరించిన ప్రాంతాలు కానీ, యేసు ప్రభు వారు సువార్త ప్రకటించిన కానీ, దాన్ని బట్టే కదా ఈ రోజున ప్రపంచమంతా యేసును నమ్మిన వారు అందరూ కూడా ఇజ్రాయెల్ వెళ్తున్నారంటే దానికి కారణం ఏంటి? అక్కడ ఆయన సంచరించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి కనుక. అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన స్వాస్థ్యం ఎటువంటిదంటే బహు శ్రేష్టమైనది. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన భాగమును ఇచ్చాడు దేవుడు, స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఎడారులను సైతము నీటి ఊటలుగా దేవుడు మార్చాడు. ఈ ప్రపంచంలో ఎక్కడ పండని పంటలు అక్కడ పండుతాయి, అంత దిగుబడి వస్తుంది. ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి టెక్నాలజీ, అది వ్యవసాయ పరంగా కావచ్చు, లేకపోతే యుద్ధపరమైనటువంటి యుద్ధోపకరణాలు కావచ్చు, ఇంకా ఏ విధముగా అయినా సరే అక్కడున్న టెక్నాలజీ ఇంకెక్కడ కూడా. అంటే దేవుడు ఎంత శ్రేష్టమైన స్వాస్థ్యంలో వారిని దేవుడు ప్రవేశపెట్టాడు ఒకసారి చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, ఆయన మమ్ములను మనోహరమైన స్థలాలలో ఆయన మమ్మల్ని నిలవబెట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న సంగమా, దేవుడు అంటున్నాడు, నిజంగా ఆయన శాసనాలను, ఆయన వాక్యమును అనుసరించి నడవాలని నువ్వు కూడా నిశ్చయించుకుంటే, నువ్వు కూడా నిశ్చయత కలిగి ఆయన్ని వెంబడిస్తే, అలాంటి స్వాస్థ్యమనే దేవుడు నీకు ఇస్తాడు, నీకు అనుగ్రహిస్తాడు. నీకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. చూడండి, మరొక కీర్తన మనం విలాప వాక్యము 3వ అధ్యాయం 24వ వచనాన్ని చదువు. యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను, ఆయన యందు నమ్మిక ఉంచుకుంటున్నాను. హల్లెలూయా. ఎవరంటే భాగం? నా భాగం ఎవరంటే, నా స్వాస్థ్య భాగం ఎవరంటే యెహోవాయే. ఆయన యందే నేను నమ్మిక ఉంచుకుంటున్నాను, ఆయన యందే నేను నమ్మిక ఉంచాను. నా స్వాస్థ్యం ఎవరంటే ఆయనే, నా సర్వం ఎవరంటే ఆయనే, నా ఆస్తి ఎవరంటే ఆయనే, నా సంపద ఎవరంటే ఆయనే. ఆయన యందే నేను నమ్మిక ఉంచుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నా స్వాస్థ్యం అంటున్నాను తెలుసా? ఆయన దగ్గర ఏముంది? సర్వ సమృద్ధి ఉన్నది. హల్లెలూయా. ఎక్కడ దొరకనటువంటి సమాధానం ఆయన దగ్గర ఉన్నది, శాంతి ఆయన దగ్గర ఉన్నది. ఏమంటే ప్రతి అవసరాన్ని తీర్చబడే సమృద్ధి ఆయన దగ్గర ఉన్నది. ఏమంటే ఎక్కడా దొరకని సమస్యకు పరిష్కారము కూడా ఆయన దగ్గర ఉన్నది. ఆయన చెయ్యలేనిదంటూ ఏదీ లేదు. అందుకే ఈయన అంటున్నాడు, ఇర్మీయా ఏమంటున్నాడు తెలుసా? నా స్వాస్థ్య భాగం ఎవరంటే నా యెహోవాయే. హల్లెలూయా, హల్లెలూయా. నాకేమీ అక్కర్లా, నా స్వాస్థ్యం ఆయనే. నేనే ఆయన యందే నేను నమ్మి, ఆయన యందే నేను నమ్మి, నా స్వాస్థ్యంలోంచి నా ప్రతి అవసరత తీర్చబడతాను. నా స్వాస్థ్యంలోంచి ఆ మాట విడుదలైన తోడనే అది కార్యం చేయకుండా వెనుదిరగదు. నా స్వాస్థ్యంలోంచి దేవుని మాట విడుదలైంది అనుకోండి, నా మార్గాలు సరళం చేయబడతాయి, నా అవసరాలు తీర్చబడతాయి. ఆయనే నా స్వాస్థ్యం. హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉంటాయా, మనకి విరోధి ఎవరు చెప్పండి? దేవుడే మన పక్షం నుండి ఇంక మనకి ఎవరు కావాలి? అలాగే దేవుడే మన స్వాస్థ్యం అయిపోతే ఇంకా మనకు కొదువేంటండి? చెప్పండి, కొదువేంటి? కొదువు ఉంటుందా?
ఈ సర్వమును తన నోటు వాక్కు ద్వారా సృజించినటువంటి దేవుడే ఈ భూమికి ఉందా. ఇప్పుడు బంగారానికి మనం ఎంతో విలువిస్తాం. ఈ భూమిలో బంగారాన్ని పెట్టాడు దేవుడు. ఆ బంగారాన్ని తవ్వి ఏమంటే దాన్ని ఏం చేస్తున్నాం, వడపోసి దాన్ని శుద్ధి చేసుకుని బంగారంగా మనం వాడుకుంటున్నాం కదా. ఆ బంగారాన్ని కూడా కలగజేస్తున్నవాడు నా దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయనే నా స్వాస్థ్యం అయిపోతే నాకేం కొదువా? అది నా నిర్ణయం, నా నిశ్చయం. అయితే ఈ నూతన సంవత్సరంలో మరి మీ నిశ్చయిత ఏంటి? మీ నిశ్చయిత ఏంటి? మీ నిర్ణయం ఏంటి అమ్మా? మీ నిర్ణయం ఏంటి? అంటే మనకి అలా చూస్తే నేనేం చెప్తానండి, మీ నిర్ణయం ఏంటి? ఏమి నిర్ణయించుకున్నారు? ఏమి నిశ్చయించుకున్నారు? మీ కుటుంబం పట్ల కావచ్చు, మీ బిడ్డల పట్ల కావచ్చు, అలాగే మీ కుటుంబం అంతా దేవుని పట్ల మీ నిర్ణయం ఏంటి? అంటే అలాంటి నిర్ణయాలు మాకేమీ లేవు అంటారా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెహోషువ రాసిన గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనాన్ని చదువు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు మీరు ఎవరిని సేవించెదరో ఆ నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరియల దేశములో మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున ఈ మాట ఇశ్రాయేలు సమాజం ఎదుట యెహోషువ పలుకుతున్న మాట ఈ రోజున మన సంఘము ఎదుట దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్నాడు. ఒకవేళ నీవు నిజముగా దేవుని వాక్య ప్రకారముగా నడుచుకోవటానికి నువ్వు నిర్ణయించుకున్నావా, లేకపోతే లోకములో ఉన్నవారు నడిచినట్లుగా నడవాలని నిర్ణయించుకున్నావా? నీవే నేడే నీవు నిర్ణయించుకో. ఏం నిర్ణయించుకున్నాను? లోకంలో ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారని చెప్పేసి వాళ్ళతో నడవాలనుకుంటున్నావా? అమ్మా, ఎవరితో నడవాలనుకుంటున్నావు? అమ్మా, నీ నిశ్చయత ఏంటి? ఆ నిశ్చయతను గురించి చెప్పాను కదా. ఆ స్వాస్థ్యం ఏమై ఉన్నదంటే ఆ స్వాస్థ్యము శ్రేష్టమైన స్వాస్థ్యమే. అది శ్రేష్టమైన స్థలాలలో, మేలైన స్థలాలలో నిలవబెట్టేది అని చెప్తుంది. అంతేకాదు ఆ శాసనాలు ఎటువంటివంటే మారనవే. అది విడుదలైన తోడనే కార్యం చేసేదే. అది నిన్ను పాపములో పడకుండా కాపాడేదే. అది నీకు సంతృప్తినిచ్చేదే, సమాధానమునిచ్చేదే ఆ శాసనము. ఆ శాసనాలు కలిగిన దేవుణ్ణి సేవించాలనుకుంటున్నావా, లేకపోతే లోకములో ఉన్న వాటిని అనుసరించాలనుకుంటున్నావా? ఏంటి నీ నిర్ణయం? ఏంటి నీ నిశ్చయత? అందుకే యెహోషువ అంటున్నాడు, ఒకవేళ దేవుణ్ణి సేవించటము నీకు ఒకవేళ కష్టముగా ఉంటే నీ ఇష్టం. నది అద్దరిని ఉన్న దేవతలకు మొక్కుకుంటావు, నది అద్దరిన మోకరిల్లిన వాటికి మొక్కుకుంటావు. వేటికి మొక్కుకుంటారు? మీరు సేవించుకోండి. అయితే నేనును నా ఇంటి వారు నేనేం చేస్తాను? యెహోవా నేను సేవించాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యెహోషువ నిశ్చయతది, యెహోషువ నిర్ణయం అది. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మీ నిర్ణయం లేకుండా గమ్యాన్ని చేరలేం. గమ్యాన్ని మనము ఇప్పుడు ప్రార్థన అయిన అంతరం
నువ్వేంటంటే నీ 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 మైండ్లోకి ఏమన్నా ఒక ఆలోచన వస్తుంది, ఇంటికి వెళ్ళిపోవాలి. నీ నిర్ణయం ఏంటి? ఇంటికి వెళ్ళిపోవాలి. లేదు, నీ ప్రార్థన అయిన వెంటనే ఇక్కడి నుంచి ఇక్కడ ఊరు వెళ్ళిపోవాలనుకోండి, నీ నిర్ణయం ఏంటి? ఊరు వెళ్ళిపోవాలి. అలాగే ఈ శాసనాలు కలిగిన దేవుని వాక్యమును అనుసరించడం నీ నిర్ణయమా, లేకపోతే లోకాన్ని అనుసరించడం నేను? ఎవరి మాటను బట్టి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని సాగిస్తాం? హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం. ఏంటి మీ శాసనం అంటే ఎన్నిసార్లు అడిగినా మాట్లాడకుండా, నిశ్చయత లేకుండా ఏదో తలదించుకుంటారో? ఇదే పద్ధతి అమ్మా మీకు? యెహోషువ నిర్ణయం అయితే, నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించేదము. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 119లోని 119లోని 106 వచనాన్ని చదువు. 119, నీ న్యాయ విధులను నేను అనుసరించేదని ఏం చేశారంటండి? ప్రమాణము చేసి ఉన్నాను. నా మాట నెరవేరుస్తాను. యెహోవా, నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను, నీ మాట చెప్పున నన్ను బ్రతికింపుము. హల్లెలూయా, హల్లెలూయా. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను, నీ మాట చెప్పున నన్ను బ్రతికించు, బ్రతికించు, బ్రతికించు అని చెప్తున్నారు. హల్లెలూయా. నేను ప్రమాణము చేసి ఉన్నాను కనుక నీ మాట చెప్పునే, నీ మాటను నేను నెరవేరుస్తాను. నెరవేరుస్తాను అన్నాడు తప్ప నెరవేర్చనని అనలేదు కదా. కాస్త నోరు తెరవండి తల్లి. హల్లెలూయా. నెరవేరుస్తున్నామా? అందుకే చెప్తున్నాను కదా, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా? దేవుడు నిర్ణయించిన స్థలంలో నిలబడి వచ్చాను. నేను అదే పొరపాటు చేసిన పోయిన సంవత్సరం. మీకు ప్రాధాన్యత ఇచ్చి నేను ఏం చేశానంటే, నేను అది అక్కడ నిర్లక్ష్య పెట్టాను. ఈ రోజు నేను చెప్తున్నాను, అక్కడ నేను పని చేసుకుని వచ్చాను, హ్యాపీగా ఉన్నాను. నిజంగా నాకు సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిర్ణయించిన స్థలాలలో మనం నిలబడాలి. దేవా, నీ ఎదుట నేను ప్రమాణం చేశాను, ఆ ప్రమాణమును నేను నెరవేరుస్తాను. ఎన్ని ప్రమాణాలు చేశాం? బాప్తిస్మం ఇచ్చినప్పుడు ప్రమాణం చేస్తాం. ఎన్నిసార్లు తప్పిపోయావు? ప్రమాణం. ఆయనే మన స్వాస్థ్యమే, ఆయనే మన పానీయ భాగం అంటున్నాడే. యెహోవాయే నా స్వాస్థ్యం అంటున్నాడే. అలాంటి స్వాస్థ్యములో నువ్వు అంటు కట్టబడితే ఆ ప్రమాణం నుంచి నువ్వు ఏం చేస్తున్నావు? వైదొలిగిపోతున్నావు, వైదొలిగి. నీ కొడుకు సరిగ్గా చూడకపోతే నీ స్వాస్థ్యం, ఆస్తిలో భాగం ఇస్తావా? 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 మాట్లాడండి అమ్మా. ఇస్తారా? అలాగే దేవుని దేవుని ఎదుట నువ్వు ప్రమాణం చేసి ప్రమాణం నుంచి తప్పిపోతే నువ్వు ఆ స్వాస్యములో నీకు పాలి భాగస్తుడు కాదు. పాలి భాగస్తుడు లోకం అనుకుంటున్నట్టుగా దేవుడు వెర్రివాడు కాదు. అందుకే వాక్యము ప్రకటించబడుతుంటే ఈ లోకంలో ఉన్న వారికి ఎలా ఉంటుందో తెలుసా? వెర్రితనంగా. కానీ వింటున్న మనకి ఇది ఏంటో తెలుసా? దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా.
మీరు మౌనంగా ఉండి అలాగే కూర్చుంటే ఎప్పుడు అంతే. ఎందుకంటే అరే వాక్యం, నిజంగా వాక్యము నీలో ఉరకలేస్తుంటే మౌనంగా ఎలా ఉంటావు మనము? అంటే వాక్యం నీలో పని చేయట్లేదు. పరలోకం నా దేశం, పరదేశిని నెల, మాయలోకమేగా యాత్ర కూడాను, ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశం. హల్లెలూయా. ఒక నిమిషం ఈడనే లేట్ అవుతున్నాడు కానీ ఆ చీపురు పుల్ల వచ్చినాడు అలర్ట్ అయిపో. నిజమండి. దేవుని కట్టడలను, దేవుని వాక్యమును అనుసరించటం వలన, దేవునిలో మనం నిలిచి ఉండటం వలన దేవుడే మనకి స్వాస్థ్యం అయిపోతుంది. దేవుడే మనకు సర్వం అయిపోతున్నాడు. దేవునిదంతా మనదైపోతుంది. దేవుని సమృద్ధిలోంచి మనకి ఏ కొదువా ఉండదు. కానీ నువ్వు దేవుని కొరకు నేను బ్రతుకుతాననే నిర్ణయం నిశ్చయత మనలో ప్రమాణం చేస్తున్నా కానీ ప్రమాణంలో మనము ఉండకుండా తొలగిపోతున్నాము. అందుకే యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించేది. ఈ 119లోనే 115 వచ్చినాను మనం మరొక చదువుకున్నాం. నేను ఆజ్ఞలను అనుసరించదు, నిష్క్రియలు చేయవాళ్ళారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఎవరిని తొలగిపోమన్నాడు? దుష్క్రియలు చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 16, 26వ అధ్యాయం 17, 18 వచనాలు చదువుకున్నాం. యెహోవాయే మీకు దేవుడై ఉన్నాడని నీవు ఆయన మార్గమందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట నేడు ఆయనతో మాట ఇచ్చితిని, మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకుందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత కలుగునట్లు నేను హెచ్చించునని సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనమై ఉందువని యెహోవా ఈ దినమున ప్రకటించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఒక ప్రతిష్ఠితమైన జనముగా నిన్ను నిలబెట్టాలని. అంటే ఈ భూమి మీద ఎవరికి కలగని ఘనత, పేరు, ఖ్యాతిని దేవుడు నీకు ఇవ్వటానికి దేవుడి మాటలు తెలియచేస్తున్నాడు. అయితే నీ నిర్ణయం ఏంటి? నీ నిశ్చయిత ఏంటి? మరలా మామూలైన పాత చింతకాయ పచ్చడైనా ఏమ్మా? పాత చింతకాయ పచ్చడేనా? నీ నిర్ణయంలో ఏమైనా మార్పు ఉందా? నీ ప్రవర్తనలో ఏమైనా మార్చుకోవాలనుకున్నావా? నిజముగా దేవుని ఎలా సేవించాలనుకుంటున్నావు? ఎలా స్తుతించాలనుకుంటున్నావు? దేవుని ఎలా కొనియాడాలనుకుంటున్నావు? ఎలా కొనియాడాలనుకుంటున్నావు? ఏంటి నీ నిర్ణయం? ఇర్మియా అంటున్నాడు, యెహోవాయే నా స్వామి. హల్లెలూయా.
నేను ఆయననే సేవిస్తానంటాడు యెహోషువ ఇంటివాడు. ఎందుకంటే ఆయన శాసనాలు ఏమిటంటే స్థిరమైనది. అది నెరవేరకుండా వెనుదిరగనండి. ఆయన శాసిస్తే జరగనిదంటూ ఏది లేదు. ఆయన నోటి వాక్కు ద్వారానే సర్వ సృష్టిని సృజించిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన నోటి వాక్కు ద్వారానే ఇవన్నీ కలిగి అలాంటి దేవుడు నాకు స్వాస్యమైపోతే నాకేం కొద్దు. అంటే నీ నిర్ణయం నా నిర్ణయం అంటే ఎప్పుడు చూసిన ఇలా కూర్చుని మౌనం కూర్చుని వెళ్ళిపోతాను అంతేనమ్మా. అంటే సియోను నిశ్చిత సంఘం అంటే ఇంకా ఎలా కూర్చుని వెళ్ళిపోతారు అమ్మా. చిన్న చిన్న పిల్లల వాక్యం చెప్తున్నారు. సంవత్సరాలు దొరికిపోతున్నాయి. సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు నీకు అన్నీ కావాలి, కానీ దేవుని నిర్ణయంలో, దేవుని చేసిన ప్రమాణంలో నువ్వు నిలిచి ఉంటావు. హల్లెలూయా. అంటే దేవుని దగ్గర ఒక నిర్ణయం అంటే ఏమీ లేదు, కానీ నీ ఇంటి పట్ల నిర్ణయం ఉంటుంది. నీకేం కావాలి? నీకు ఇల్లు కావాలి, నీకేమో కారు కావాలి, లేదా బండి కావాలి, నీకు బంగారం కావాలి, నీ పిల్లలు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇన్ని నిర్ణయాలు తీసేసుకుంటాం. మరి దేవుని కోసం ఏది నిర్ణయం? రాత్రి అయినా పరిగెట్టుకుని వెళ్ళిపోతావు, మళ్ళీ రాత్రులు ప్రార్థనకు రావు. మళ్ళీ నువ్వు ఉపవాస ప్రార్థన ఉండదు. దేవుని ఎదుట ఏమన్నావు? సంఘ క్రమాన్ని నేను తప్పిపోను ప్రభువా అని దేవుని ఎదుట ప్రమాణం చేశావు. ఆ నిర్ణయం ఏది ఆలోచన. ఒకవేళ అనుకుంటున్నావేమో నేను మౌనంగా దాటవేస్తావేమో తప్ప దేవునికి తప్పించుకోవడం నీ తరం కాదు. అందుకే చెప్తాను, అందుకే దేవుడు పలికిస్తున్నాడు, ఎప్పుడైనా మార్చుకో. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ఒక ప్రతిష్ఠిత జనముగా ఉంచాలి. హల్లెలూయా. కానీ నీవు ఏమి చేస్తున్నావు? ఆ ప్రతిష్ఠిత జనముగా ఉండకుండా దాని భాగ్యాన్ని కోల్పోతావు, ఆ శాస్త్యాన్ని కోల్పోతావేమో. అందుకే ఇక్కడ చదివిన వాక్యములో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీ మార్గములందు నడిచిన నా కట్టడలను, ఆజ్ఞలను, ఆయన విధులను నీవు అనుసరించి ఆయన మాట విందువనియు నేడు ఆయన మాట సెలవిచ్చితివి నేడు ఆయనతో మాట సెలవిచ్చితివి. మరియు యెహోవా నీతో చెప్పినట్లుగా నీవే తనకు స్వకీయ జనమయ్యుండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువని యెహోవా ఈ దినమున ప్రకటించెను. హల్లెలూయా. నీవు ఒక ప్రతిష్ఠిత జనముగా దేవుడు. అందుకని చూడండి, ఎబ్రీ స్త్రీలు ఎలా ఉంటారంట, ఊరికేనా ఏది మనం చూస్తాం. వాక్యం అడిగితే తలదించు, చెప్పిన వాక్యాన్ని వెనకాల చెప్పలేదు. ఏది నిర్ణయం? దేవుని దగ్గర చెప్తున్నాడుగా దేవుడు, నీవు ఎవరిని సేవించుకుంటావో. ఇందులో బతిమాలిది, బలవంత పెట్టేది ఏమీ లేదు. కానీ నిజ దేవుడు మట్టు స్వాస్య భాగం ఎవరంటే యేసయ్య. ఈ స్వాస్యమును ప్రతిష్ఠిత జనము
జనముగాను ఉండాలనుకుంటే రా. ఆయన శాసనము మారదు. ఆయన మాట విడుదలైన తోటనే వెలుగును కలగజేసేది, మార్గాలను సరళం చేసేది, అది కార్యం చేసేది, సమాధానం నింపేది, నిన్ను ఆశీర్వదించేది. ఇదిగో సమస్త జనముల కంటే నీ కీర్తిని, ఘనతను తెచ్చిపెట్టేది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి శ్రేష్టమైన జనముగా నిన్ను పిలిచాడు. వచ్చారా? అంతేగాని నిర్ణయం లేకుండా ఎందుకు? అందుకే యెహోషువ చెప్పేశాడు. చెప్పిన తర్వాత వాళ్ళు చూడండి ఏం చేశారు. చూడండి యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 18వ వచనాన్ని చదువుకోండి. వాళ్ళకి బుద్ధి వచ్చిందేమో, మనకి వాళ్ళకి ఏమిటి బుద్ధి వచ్చిందేమో. అప్పుడు దాకా నివసించిన అమోరీలు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారు తోలివేసిన వాడు యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. హల్లెలూయా. అమ్మా మాట్లాడారా వాళ్ళు? అమ్మా మాట్లాడారా? మీరు మీరు యెహోషువకి కోపం వచ్చి దేవుడు అన్ని అద్భుత కార్యాలు చేస్తే దేవుని మీద సనుగుతుంటే అప్పుడు చెప్పాడు ఈ మాట. చెప్తుంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా? రే, మన ముందు నుంచి ఇలాంటి బలమైనటువంటి రాజులను సైతం తోలివేసిన వాడు ఆయన కాదా అని గుర్తు చేస్తే అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చి ఏమంటున్నారంటే, నోరు తెరిచి, మౌనంగా కాదు కుమారమ్మ గారు, మౌనంగా కాదు, ఏం చేస్తున్నారు? నోరు తెరిచి ఏమంటున్నారో తెలుసా? మేము యెహోవానే సేవించెదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మేము సేవిస్తాం, ఆయనే మా దేవుడు, అదే నిశ్చయత. ఆయన ఆరాధిస్తాం, ఆయన స్తుతిస్తాం. ఆ రోజున తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలులోనే మరలా ఆయన నిర్ణయం నిశ్చయత వారు మార్చుకుని దేవుని సేవించారు, దేవుని వెంబడించారు. కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మన నిర్ణయాలు నిశ్చయతలు మారకుండా. ఏమండి? కానీ దేవుడు అంటున్నాడు, ఈ దినమే నేను ఒక ప్రతిష్ఠిత జనముగా నేను చేసుకోవాలను. దాన్ని పోగొట్టుకుంటా. అంటే ఈ మాటలు, ఆ ప్రతిష్ఠితమైన జనం అంటే అసలు మామూలు మాట కాదండి. ఆ మాటలో ఉన్నటువంటి ఆ లోతుకెళ్తే ఎంత శ్రేష్టతో నీకు అర్థమవుతుంది. అర్థమవట్లేదు మనకి. దయచేసి దేవుడు చెప్తున్నాడు, నీవు దేవుని మార్గములో నడవటానికి ఏమండి నువ్వు నిశ్చయించుకుంటే, ఆయన సేవించు అనగా ఆయనే మా దేవుడని, ఆయనే మా స్వాస్థ్య భాగమని నువ్వు నిర్ణయించుకుంటే దేవుడు నిన్ను ఒక శ్రేష్టమైన ప్రతిష్ఠిత జనముగా, ఏమండి ఈ భూమి మీద ఉన్న జనములన్నిటికంటే ఎక్కువ ఘనతను, కీర్తిని నీకు కలగచేస్తానని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా పెగటి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే. పాడు. ఆరాధన స్తుతి ఆరాధన
నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను అదముల చేసి నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా. ఏమండి, ఆయన మన స్వాస్యమై ఉన్నాడు, పానీయ భాగమై. ఆయన కట్టడలను ఆయన శాసనాలను నువ్వు అనుసరించి నడుచుకున్నట్లయితే, ఆయన సేవించినట్లయితే, ఆయన గణపతి నిన్ను ఒక ప్రతిష్ఠిత జనముగా దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తాడు. అందుకే యెహోషువ చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే, ఆయనే మా దేవుడు, ఆయననే మేము సేవిస్తామని నిర్ణయించు. చూడండి, నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 29 నుంచి 39 వరకు చదువు. నెహెమ్యా గ్రంథము పదో అధ్యాయం. ఈసారి తల్లి ఎద్రా తర్వాత రోజు బైబిల్ చదువుతుంటే అమ్మ 10:29 నుంచి వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధిగల వారెవరు వారును ఈ విషయంలో ప్రధానులై తమ బంధువులతో కలిసిరి. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఈయకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందుమనియు దేశపు జనులు విశ్రాంతి దినమును అమ్మకపు వస్తువులనే గాని భోజనపు పదార్థములే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమును పరిశుద్ధ దినములో గాని వాటిని కొనకయుందుమని 7వ సంవత్సరం విడిచిపెట్టి ఆ సంవత్సరాలలో బాకీదారుల బాకీలు వదిలివేయదుమని నిర్ణయించుకుంటిమి. హల్లెలూయా. ఏం నిర్ణయించుకున్నారండి వాళ్ళు? మా పిల్లలను అన్యుల పిల్లలకు మేము ఇవ్వం, అంటే దేవుణ్ణి సేవించిన వారికి మేము ఇవ్వం. అంతేకాదు మేమేం చేస్తామంటున్నారు, ఇంకా మేము
విశ్రాంతి దినమున అమ్మకాలు పెట్టుకోము. ఎవరైనా అమ్మినా మేము కొనం. వాళ్ళ నిర్ణయం. అంతేకాదు ఇంకేమంటున్నారంటే అన్యజనుల విశ్రాంతి అమ్మకమును భోజనం చేయము, ప్రేమ విశ్రాంతి దినమున పరిశుద్ధ దినములో కానీ వాటిని కొనమనియు 7వ సంవత్సరమున విడిచిపెడతాం. ఒకవేళ చేను పంటకిచ్చిన తర్వాత ఒక సంవత్సరాన్ని వాళ్ళ బాకీలు ఏమైనా ఉన్నాయనుకో మేము ఇంకా వదిలేస్తాం. ఇది దేవుని ఎదుట వారు తీసుకున్న నిర్ణయం. ఇంకా కిందకి చదివితే, మరియు మందిరపు సేవ నిమిత్తం ప్రతి సంవత్సరం తులము ఎండులో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకుంటుమి. ఏమిస్తారంటండి? వెండిలో 3. తర్వాత సవరించబడిన రొట్టెల విషయములోను నిత్య నైవేద్యములోను అర్పించుచు దహన బలి విషయములోను విశ్రాంతి దినముల విషయంలోను అమావాస్య దినములలోను నిర్ణయించబడిన పండగల విషయంలోను ప్రతిష్ఠితములైన వస్తువుల విషయంలోను ఇశ్రాయేలుకు కలుగుటకై పాప పరిహారార్థ బలులు విషయములోను మన దేవుని మందిరపు పని అంతటి విషయములోను అలాగునే నిర్ణయించుకుంటుమి. హల్లెలూయా. చూసారండి ఎంత చక్కగా దేవుని పని విషయంలో కూడా, దేవుని మందిరం నిర్మాణంలో కూడా ఎంత చక్కగా నిర్ణయం తీసుకున్నావు. ఎప్పుడైనా నువ్వు నిర్ణయం తీసుకున్నావా దేవుని మందిరం కోసం? దేవుని మందిరములో ఏముండాలో దాని కొరకు వారు నిర్ణయించారు. పాప పరిహారార్థ బలి కొరకు వారు నిర్ణయించుకున్నారు. దాన్ని ఎక్కడ ఆపకుండా జరగటానికి బాధ్యతలు తీసుకున్నారు. ఏది ఆగకుండా గతించిన సంవత్సరంలో ఒక్కరోజైనా దేవుని మందిరం వచ్చి శుభ్రం చేసావు నువ్వు? దేవుని మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చదివితే మరియు మర్యాద ప్రకారం ప్రతి సంవత్సరం నిర్ణయించుకున్న కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమును రాయబడినట్లుగా మా దేవుడైన యెహోవా బలిపీఠం మీద దహింపజేయుటకు యాజకులలోను లేవీయులలోను జనులలోను కట్టెల అర్పణను మన దేవుని మందిరములోకి ఎవరు తేవలనో వారును చీట్లు వేసుకుని నిర్ణయించుకుంటుమి. హల్లెలూయా. అంటే కట్లు కూడా ఎవరు తేవాలో కూడా మేము నిర్ణయించుకుని చీటీలు వేసుకున్నాము. అది వాళ్ళ నిర్ణయం. అది వాళ్ళ నిర్ణయం. నిర్ణయించుకుంటుమి. తర్వాత మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను చదవండి. సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మీరు తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. అంటే ఫలాలు. తర్వాత మా కుమారులలో జ్యేష్ఠ పుత్రులు, మా పశువులలో తొలిచూలులు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు మా మండలలో తొలిచూలులను మన దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుంది. ఎప్పుడైనా ఏం చేస్తున్నావా?
ఏమ్మా? హల్లెలూయా. నిర్ణయించుకున్నాం. మరియు కాక ఆ, మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణములు, సకల విధముల అయిన ఆ, ద్రాక్షరసం, నూనె, వాటిని మా దేవుని మందిరపు గదుల్లోనికి తెచ్చినట్లుగాను ఈ భూమి పంటలో 10వ వంతు ఆ, ప్రతి పట్టణంలో ఉన్న పంటలో 10వ వంతును ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటుంది. తర్వాత చదవండి. లేవీయులు తీసుకుని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును ఉండవలనని 10వ వంతులో ఒక వంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదిలోనికి తీసుకుని నిర్ణయించుకుంటుంది. తర్వాత ఇశ్రాయేలును లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తెగ సేవ చేయి యాజకులు, ద్వారపాలకులు, గాయకులు వాటిని తీసుకుని ప్రతిష్ఠితములకు ఉపకరణములు ఉండు మందిర గదిలో ఉంచవలను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. హల్లెలూయా. ఏమన్నారంటే, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. మా మందిరమునకు ఏం కావాలో, మా దేవుని దగ్గరికి ఏం తీసుకురావాలో 10వ వంతుని తీసుకొస్తాం. ఫలాలలోనే, వృక్ష ఫలాలలోనే ఫలాలు, ప్రథమ ఫలాలు తీసుకొస్తాం. అంతేకాదు మా భూ పంటలో 10వ వంతుని తీసుకొస్తాం అని వారు నిర్ణయించుకున్నారు. అక్కడ అర్పించవలసినటువంటి దహన బలులు ఆగకుండా, పాప పరిహారార్థ బలులు ఆగకుండా, అవి ఏమేమి కావాలో కట్టెల కొరకు కూడా మేము ఏం చేసాం తెలుసా? నిర్ణయించుకుని, చీటీలు వేయించుకుని నిర్ణయించుకుని ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాం. మా స్వాస్థ్యమైన మా దేవుణ్ణి మేము విడిచిపెట్టాం. ఆయన మార్గమును మేము విడిచిపెట్టాం. ఆయన మాటను మేము త్రోసివేయం. ఆయన మాట యందే మేము నిలిచి ఉంటామని చెప్తున్నారు వారి నిర్ణయం. మీ నిర్ణయం ఏంటి? ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇలా పడుకుంటాం అంటాం? మన నిర్ణయం. దేవుని మందిరంలోకి ఏం కావాలో తెలియదు. నువ్వు కూర్చున్న బరకం ఎవరేస్తున్నారో నీకు తెలియదు. ఇక్కడ ఎవరు తుడుతున్నారో నీకు తెలియదు. ఏ ఫ్యాన్ దుమ్ము పట్టిందో నీకు తెలియదు. ఏ కిటికీ శుభ్రంగా ఉందో లేదో నీకు తెలియదు. వస్తావు, వెళ్ళిపోతావు. నీ నిర్ణయం మారదు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే స్వాస్థ్యం నీకు కావాలి. ఎలాగిస్తాడు నీకు స్వాస్థ్యం? ఎలాగిస్తాడు నీకు స్వాస్థ్యం? చూడండి, 66వ కీర్తన 14 వచ్చి చదువుకుని ప్రార్థన చేసుకుంటాం. 66వ కీర్తన 14 వచ్చి, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడు, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించు. ఎందుకు ఆ మాట అంటున్నాడు తెలుసా? ఒకవేళ మొక్కుబడి చేసుకుంటే చెల్లించకపోతే ఏమొస్తుంది? ప్రేమ. అందుకే ఆ మాట, అందుకే ఆ మాట. నువ్వు ప్రమాణం చేస్తున్నావు దేవుని ఎదుట, తప్పిపో. ఇశ్రాయేలు ప్రజలు ప్రమాణం చేస్తున్నారు, నిర్ణయించుకున్నారు, మా దేవుని సన్నిధిని మేము విడవం. ఎప్పుడు వచ్చింది నీ నోటంట మాట? మా దేవుని కొరకు మేము నిర్ణయించుకున్నాం. దేవుని పని ఆగకూడదు. దేవుని మందిరములకు కావలసిన ప్రతిదాని కొరకు వారు ఏం చేశారు తెలుసా? నిర్ణయించారు. సమకూర్చుకున్నారు. కనీసం దేవుని దగ్గరికి నిర్ణయంలో నిలబడట్లేదు కదా, కనీసం దేవుని దగ్గర కూడా రావట్లేదు. దేవుని దగ్గర నువ్వు చేసిన ప్రమాణాలన్నీ తప్పి
అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రతిష్ఠితమైన జనముగా నేను ఏర్పాటు చేస్తాను. ఎప్పుడైనా ఆ స్వాస్థ్య భాగంలో నువ్వు పాలువాడవ్వాలని మరొకసారి నేను హెచ్చరిస్తాను. ఎప్పుడైనా మార్చుకుంటావు. ఎప్పుడైనా నా దేవుణ్ణి నేను సేవిస్తాను, నా దేవుని స్తుతిస్తున్నాను, నా దేవుని మందిరాన్ని నేను విడిచిపెట్టను, నా దేవుని కొరకు నేను ప్రయాసపడతాను, గుప్పిళ్ళు విప్పుతాను, ప్రార్థిస్తాను, పరిచర్య చేస్తాను అని చెప్పేసి నువ్వు నిర్ణయించుకుంటే ఆ స్వాస్థ్యమైన శ్రేష్టమైన స్వాస్థ్య భాగమైన ఆ స్వాస్థ్యములోంచి నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. ఒకవేళ ఇది నాకెందుకులే అని చెప్పేసి నువ్వు మౌనంగా ఉండి వెళ్ళిపోతే. అందుకే యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని సేవించుకుంటారో తప్పే. మేమైతే జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తాం, సేవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. విన్న మాటలను బట్టి మీరు ఆయన తట్టు తిరిగి ఆయన్ని సేవించి, మా దేవుని మేము విడిచిపెట్టాం, మా దేవుని మందిరమునకు అవసరమైన ప్రతి విషయంలోనూ మేము నిర్ణయించుకొని ఆ వంతులలో మేము నిలుస్తాం. పరిచర్య దినదినము ప్రబలాలి, వర్ధిల్లాలి, విస్తరించాలని మా వంతులో మేము నిలబడతామని నువ్వు ప్రమాణం చేస్తే, నిర్ణయించుకుంటే ఆ స్వాస్థ్యం నుంచి దేవుడు ప్రతి అవసరత దేవుడు చూస్తాడు. మోకరించి ప్రార్థిస్తూ ఇక నువ్వు మారకుండా నువ్వు అలాగే మౌనంగా ఉన్నావు అనుకో, నువ్వు ఏమి చెప్తున్నది. ఒకసారి ఆలోచన